ఇక దళితులపై మంత్రి వివేక్ అనుచరులు దౌర్జన్యానికి దిగారు. మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలం ఏడగట్టలోని దళితులు భూముల్లోకి వెళ్లి పంటను నాశనం చేశారు. అడ్డుకోవడానికి వెళ్లిన దళితులపై కర్రలతో దాడి చేశారు. డయల్ 100కు కాల్ చేసిన పోలీసులు స్పందించలేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పేపర్ స్టేట్మెంట్ లేదానే? పేపర్ స్టేట్మెంట్ లేదా? చూపిస్తుందా? ఆడ కోట్లో కూడా అదే చెప్తున్నా. అదే తెచ్చుకునేదాకా మీరు ఎందుకు ఆగుతుంది? మీరు తెచ్చుకున్నది ఏంది? మీ దగ్గర పట్టా ఉన్నది కదా, పట్టా హోల్డ్ అవుతుంది. 2 రోజులు ఆగు, అది కూడా హోల్డ్ అవుతుంది. సరే, అది 2 రోజులు హోల్డ్ అయితే రావు కదా, హోల్డ్ అయితే రావు కదా, ఆ మాట మీద ఉండు. హోల్డ్ అయితే రావు కదా, అదే మాట మీద ఉండు. హోల్డ్ అయితే రావు కదా, రైట్, అదే మాట మీద ఉండు. రైట్, ఇదే మాట తీసుకురా. చూడండి ఫ్రెండ్స్, ఇలా బతుకులు చూడాలి, ఇలా బాధలు చూడాలి, ఇలా కష్టాలు చూడండి. ఇంత దౌర్జన్యం దగ్గరుండి కట్టెలు పెట్టేసి వీళ్ళతో రొప్పిస్తున్నారు. ఎస్ఐ సార్ కూడా చెప్పాడు, ఎవరు పోవద్దని చెప్పాడు. ఆ మాట కూడా కాదని లేక ఇప్పుడు వచ్చేసి దౌర్జన్యం చేస్తున్నారు. ఏమే, నీ పేరేంది? ఎవరు చెప్పారు? అట్లా కాదు, ఎవరు చెప్పారు? పేరేంటి? గొల్లకిట్టా దున్నమన్నాడా? ఇడికెళ్ళాడదాకా ఆయనదేనా? మరి ఎక్కడ దాకా చూపించండి ఈ భూమి? మొత్తం నేనే చేస్తాను. మొత్తం ఆయన చెప్పిందా? మొత్తం ఈయన అంట పలాని వ్యక్తి మొత్తం భూమి చేస్తుండంట. కానీ ఈయన ఇంతమందిని తీసుకొచ్చేసి ఇంత చూపిస్తుండు. చూడండి. రైట్ అన్న, మీ పేరు? ఎవరు చెప్పారే? ఇష్టేబా.